మనల్ని నమ్ముకుని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు, కాపాడటం. అంత కష్టపడ్డా ఎందుకు నాన్న? రేయ్ బండిని డాన్స్ లో దొక్కేయాలరా మనం. అవునవును. ఏ సౌండ్ పెంచు, అదే. సౌండ్ పెంచు. నువ్వు చేయి నాన్న, నువ్వు చేయి. సౌండ్ పెంచు. ఐమ్ డన్. నేనే గెలిచిండా? జ్యూస్ తీసుకో. ఏందమ్మా వద్దు. ఎప్పుడు గెలుస్తా ఉంటావు, ఈ రోజు ఏంది 2 తూర్లు ఓడిపోయిండావు? కరణ్ నాకు కరెక్ట్ కాదు నాన్న. సడన్ గా ఏమైందమ్మా? కాదంటున్నానంటే కారణాలు ఉంటాయి కదా నాన్న. పోనీ వేరే మినిస్టర్ సంబంధం ఏదైనా చూడనా? నాకు మినిస్టర్ల కొడుకులు ఐఏఎస్ల కొడుకుల్ని ఎందుకు చూస్తున్నారు? జీవితంలో ఎదిగే వాళ్ళకంటే ఎదిగిన వాళ్ళ పిల్లలైతే లైఫ్ బాగుంటుందమ్మా. యూర్ రాంగ్. సచిన్ కొడుకు సచిన్ అంత అవ్వాలని లేదు. ఎదిగే కెపాసిటీ ఉన్నవాణ్ణి చూడండి, మీరు గెలుస్తారు. పాప చెప్పింది అక్షరాలా కరెక్ట్ అండి. ఎదుగుతాడని తెలిసే ఎన్టీఆర్ గారు చంద్రబాబు నాయుడుని అల్లుడుగా చేసుకున్నారు. అల్లు రామలింగయ్య గారు చిరంజీవిని అల్లుడుగా చేసుకున్నారు. సరైన వ్యక్తిని గుర్తిస్తే ఆ తృప్తే వేరండి. అలాంటి వాడు ఎవడున్నాడు? మన ఇంట్లోనే ఉన్నాడు నాన్న, ఆకాష్. వాడా? వాడు మన ఇంటి పనుడమ్మా. పనోడైతేనే ఇంత నమ్మకంగా ఉన్నాడు. మనోడైతే ఇంకెంత నమ్మకంగా ఉంటాడో ఆలోచించండి. చిన్నప్పటి నుంచి మీరే నా హీరో. తను మీలాగే సెల్ఫ్ మేడ్ నాన్న. ఎక్కడి పల్లెటూరు, ఎక్కడి హోమ్ మినిస్టర్. ఇంత దూరం రావడానికి తనకి 3 నెలలు కూడా పట్టలేదు. మరో 10 ఏళ్లలో తను ఇంకెంత దూరం వెళ్తాడో ఒక్కసారి ఇమాజిన్ చేయండి.